చెప్పండి ఏందో మన స్కూల్ పేరు? ఓ నాయనా దద్దరిల్లి ఉంటుంది. స్కూల్కి ఎందుకు పంపుతారు వాళ్ళు? మీరు అందరు పాస్టరు. మరో తల్లిదండ్రులు ఎవరో తెలుసా మీకు? ఎవరు? నేను బడికి పోనా, నేను బండుకుంటా మా అమ్మ అంటుంది. మా అమ్మలో నా బంగారాలు నా పండు నువ్వు బడికి పోతుందంట. కురుకురేలే పోనిస్తానమ్మో. చదువుకోరనా తండ్రి సక్కాని బాలరాజా నా వంశానికి తేజ. గురువు చెప్పిన విద్యాలన్నీ గుర్తు పెట్టుకోరా నీ మదిలో తలుసుకోరా. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. తాత గురించి మీకు తెలుసా? ఎంతమంది తాతలు తాతమ్మలు ఉన్నారు? అందరు పుట్టారు బేట. ఈరోజు తెలుగు. సో తాత తల్వార్ తాత. తాత సోషల్ అవేర్నెస్ కొరకు, ఎడ్యుకేషన్ కొరకు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు చదువుకోవటం లేదు? ఇంకా మనం పట్టణాల్లో చదువుతున్నాం, కానీ ఊళ్ళలోకి పోతే చాలా మంది పిల్లలు పనిపోతూ ఉంటారు కదా నాన్న. సో వాళ్ళందరూ చదువుకోవాలని ఈ అవేర్నెస్ కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటారు. మన స్కూల్కి కూడా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి, చదువుకోవడానికి, ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. సో ఒకసారి తాత మాటలు లాంటి తూటలు, ఓకేనా? అలాగే ఆట పాట చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ తల్వార్ తాత. అందరైతే మంచి ఊరుగా తెలుసా? నేను తెలుసుగా. ఏం పేరు? తల్వార్ తాత. అందుకనే నా మనవన్లు మనవరాన్లు మంచిగా చదువుకుంటలేరా అని వచ్చిన. మరి మీరు చదువుకుంటలేరా? నాకంటే ఎక్కువ చదువుకురా? చెప్పాలా? గట్టిగా చెప్తలేరు. అయితే తక్కువనే చదువుతారు మీరు. నేను మీకంటే ఎక్కువ చదువుకున్నా. నేను ఎట్లయితే చదువుకున్నా చెప్తా. అది కూడా చెప్పాలనా వద్దా? ఓకే ఓకే. అయితే అందరు అన్నం తిన్నారా? ఇప్పుడు అందరు ఎన్నో క్లాస్ మీరు? 4th, 5th, 6th, 7th, అమ్మా 10th దాకా వస్తుందా మీకు? నేర్చుకురా అయితే మంచిగానే. ఓకే. మీకు పాటలు కావాలనా మాటలు కావాలనా? పాటలేనా? మరి నాకైతే రావు. మరి మీరు ఎవరన్నా ఒకరు నాది అంటకుండి పాడాలి. అమ్మ అంటారు. మరి నాకు అన్నీ వస్తాయి అనుకుంటారా ఏంది? ఓకే సరే. పాటలు కావాలి మీకు, ఆటలు కావాలి, మాటలు కావాలి. మరి అన్నీ ఉండాలి. ఓకేనా? ముందుగా ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం. నేను చదువుకోలే, మీరేమో చదువుకున్నారు. నాకు అనరాలేదు అనుకో చెప్పాలి. ఇప్పుడు మీ తాతకి ఏది తెలియలేదు అనుకో, ఎదురుగా ఉన్నోళ్ళు ఏమని అంటారు. అప్పుడు మీరు ఊకుంటారా? మరి ఇప్పుడు నాకు ఇది ఏందో అనొస్తలేదు, మీరు చెప్పాలిగా. చెప్పండి ఏందో మన స్కూల్ పేరు? ఓ నాయనా దద్దరిల్లి ఉంటుంది. ఓకే ఇట్లా ఉండాలి. సరే, మన హెచ్ఎం సార్కి, విజ్వాల్ సార్ గారికి, అలాగే ఉపాధ్యాయ బృందానికి, ప్రతి ఒక్కరికి తల్వార్ తాత ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మీ స్కూల్కి వచ్చాం కాబట్టి, మాకు చిన్న అవకాశం ఇచ్చారు కాబట్టి, మీ స్కూల్కి, మీ స్కూల్లో ఉండే సార్లందరికీ మీకు ముందుగా ధన్యవాదాలు. ఓకేనా? ఓకే. మనకు ఇంటి దగ్గర మనకు జన్మనిచ్చిన తల్లి తండ్రి తెలుసా? మీకు గుర్తుందా? మనకు జన్మనిచ్చిన తల్లి తండ్రి వాళ్ళు 5 సంవత్సరాల దాకా మనల్ని కాపాడుకుంటారు. అవునా?
5 సంవత్సరాల దాకా కాపాడిన తర్వాత ఎక్కడికి పంపుతారు వాళ్ళు? గుర్తుందిగా మీకు? అమ్మా, నాకంటే ఎక్కువ చదువుకురు మీరు. స్కూల్కి పంపుతారు. స్కూల్కి ఎందుకు పంపుతారు వాళ్ళు? అంతే కదా? అమ్మో, మీరు అందరు పాస్టరు, చదువుకోవడానికే పంపుతారు కదా. మరి ఇంటి దగ్గర 5 సంవత్సరాల దాకా తన తల్లి తండ్రి కని పెంచి పెద్ద చేస్తే ఆ తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఈ స్కూల్కి వచ్చారు మీరు, అంటే ఇక్కడ చదువుకుంటున్నారు. మరో తల్లిదండ్రులు ఎవరో తెలుసా మీకు? ఎవరు? మనకు కేవలం ఇంటికాడ, ఇంటి దగ్గర బుక్కెడు అన్నం పెట్టి మనం స్కూల్కి పోయి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలో చెప్పి ఇంత అన్నం పెట్టి చదువుకోండి కొడుక అని ఆ 2 మాటలు చెప్పేటవాళ్ళే, అవునా? ఆ తర్వాత మీరు 5 ఏండ్ల నుంచి 25-30 సంవత్సరాల దాకా మీరు చదువుతూ కొద్దీ మనకు ముందుండి నీ గమ్యం ఎక్కడున్నదో, నువ్వు ఎక్కడి దాకా చేరాలనో, ఎక్కడి దాకా చేరాలనో నీకు దారి చూపించే మరో తల్లిదండ్రులే టీచర్స్. మరి ఆ టీచర్స్ని ఎంత బాగా చూసుకోవాలి మనం, అవునా? తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు అంటే మరో తల్లిదండ్రులు, విద్యాబోధనలు విద్యాబుద్ధులు చెప్పే తల్లిదండ్రులు, మార్గం చూపించే దేవదేవుడు ఎక్కడో ఉండడు, ఇక్కడే ఉంటాడు. ఎక్కడా? పాఠశాలలో ఉంటారు. అందుకనే గురువులని గౌరవించుకోవాలి. చదువుకోర నా తండ్రి సక్కాని బాలరాజా, నా వంశానికే తేజ. చదువుకోర నా తండ్రి సక్కాని బాలరాజా, నా వంశానికే తేజ. గురువు చెప్పిన విద్యాలన్నీ గుర్తు పెట్టుకోరా, నీ మదిలో తలుసుకోరా. గురువు చెప్పిన విద్యాలన్నీ గుర్తు పెట్టుకోరా, నీ మదిలో తలుసుకోరా. పెద్దలను గౌరవించి పేరు తెచ్చుకోరా, నా ప్రేమను నిలుపుకోరా. అన్నారా? అందుకనే గురువు చెప్పిన మాటలన్నీ మనము పాటించి పెద్దవాళ్ళం కావాలి. మనం చిన్నవాళ్ళం కాబట్టి, మీరు చిన్నవాళ్ళు కాబట్టి మీకు తెలియవచ్చు తెలియకపోవచ్చు. ఎందుకంటే చిన్న మైండ్, చిన్న బ్రెయిన్ కాబట్టి టీచర్స్ ఎన్నో రకాలుగా చెప్తుంటారు. ఒక్కొక్కసారి కసిరిస్తారు. ఇంటికాడ మమ్మీ డాడీ కసిరిస్తారు. మనం ఏమన్నా అల్లరి చేస్తే కసిరిస్తారా? తిట్టరా? అలా చేయొద్దు అంటారా? అనరా? అంటే టీచర్స్ కూడా ఒక్కొక్క టైంలో అలా అంటారు. అన్నంత మాత్రాన మీరు పోయి నన్ను టీచర్ కసిరిచ్చింది, సారు కొట్టిండు, అలాంటివి చేయొద్దు కదా, అవునా కదా? అంటే మరో తల్లిదండ్రులుగా మిమ్మల్ని చేతు బట్టి నడిపించే తల్లిదండ్రులు అన్నట్టు. అందుకనే మీరు పెద్ద చదువులు చదువుకోవాలి. ఇక్కడి నుంచి మొదలయ్యి ఎక్కడి దాకా వెళ్ళాలి. మన చదువు ఎంత పెద్దగా ఉన్నది తెలుసా? 7 దాకా చదువుకోవాలనుకుంటారు మీరు అందరూ. ఇప్పుడు 7 దాకా చదువుకురు. ఎక్కడి వరకు? ఎన్నో క్లాస్? అంటే మీరు అందరు కలిసి ఇంకెంతవరకు చదవాలనుకుంటారు? నా లెక్క చదువుతారా మీరు? 10th వరకు చదువుకుందామా? ఇంకా అవతలకు పోదామా? అవతలకు పోదామంటే ఇప్పుడు ఎట్లా చదవాలి మరి మీరు చెప్తలేరు. అయితే మీరు న్యాయమంటే వస్తాడు కొడుతుంది అందరూ. నేను చేసినట్టు చేస్తారా ఏంది? మీరందరూ మంచిగా మన అమ్మ నాన్న, నా కొడుకు, నా బిడ్డ ఎలా కావాలి, నేను నా రెక్కలు ముక్కలు చేసి కష్టం చేసి ఉద్యోగం చేసి చిన్న చిన్న కూలీనాలి పనులు చేసి నా లెక్క నా పిల్లలు బతకొద్దు, నా పిల్లలు గొప్పగా చదవాలి, ఈ సమాజంలో నిఠారుగా నిలబడి ఉండాలి, ఒకరికి ఆదర్శం కావాలి, ఈ సమాజానికి ఆదర్శం కావాలి, ఉద్యోగం కొట్టాలి, గౌరవంగా మంచిగా బతకాలని తన తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టం చేసి మనకు ఈ బడికి పంపిస్తున్నారు కదా.
అందుకే మనం కూడా ఎలా చదవాలి, మనం కూడా ఎలా ముందుకెళ్ళాలి, వింటున్నారా? అందుకనే మీరు మంచిగా చదువుకొని, మన తల్లిదండ్రులు 5, 10, 6, 7 చదివిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎక్కువ కూడా చదవచ్చు. కాబట్టి వాళ్ళలాగా కావద్దు. కాబట్టి తల్లి తండ్రి ఎప్పుడు ఏం కోరుకుంటారంటే, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా పిల్లలు గొప్పగా బతికితే చూడాలని కోరుకుంటాడు ఒక తండ్రి తల్లి. అంతకు మించి ఇంకేం కోరుకోడు. తన కళ్ళ ముందల నా పిల్లలు గొప్పవాళ్ళుగా బతకాలి, గొప్పవాళ్ళుగా జీవించాలి, ఒక ప్రయోజకులు కావాలనే తల్లిదండ్రులు కోరిక. కాబట్టి ఆ కోరికను మనము ఈ చదువు ద్వారానే నెరవేర్చాలి. అలా నెరవేర్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. తల్లిదండ్రుల కోరికను నెరవేర్చేవాళ్ళు అందరూ మంచిగా చదువుకొని టీచర్స్ కావాలి, డాక్టర్లు కావాలి, ఎంఆర్ఓలు కావాలి, కలెక్టర్లు కావాలి, పోలీసులు కావాలి. ఉంటాయిగా అందరికీ ఒక్కొక్క గోల్. పెద్ద అయినాక ఏమవుతారంటే ఏం చెప్తారు? టీచర్సేనా? డాక్టర్లా? ఇంతమంది లాయరా? కావాలి, లాయర్లు కావాలి, డాక్టర్లు కావాలి. ఇంతమంది డాక్టర్సు ఈ రాష్ట్రంలో ఉంటే మంచి డాక్టర్స్గా, మంచి డాక్టర్ మరో దేవుడు. ఎందుకు అంటే ఈ ప్రాణం పోయే ప్రాణాన్ని కూడా కాపాడుతాడు. కాబట్టి అలాంటి గొప్ప డాక్టర్ కూడా కావాలి, ఐపీఎస్లు కూడా కావాలి, టీచర్స్ కూడా కావాలి. మళ్ళీ టీచర్లు ఎందుకు కావాలంటే మళ్ళీ మీ వెనకంగా వచ్చే పిల్లలకి మళ్ళీ మీరు చదువు చెప్పొద్దా అంటే మళ్ళీ టీచర్స్ కూడా కావాలి. అందుకనే గొప్పగా చదువుకోవాలి. కాబట్టి పిల్లలందరూ ఇప్పటి నుంచి మన బ్రెయిన్ షార్ప్ ఉంటుందట, చాలా హుషారుగా ఉంటుందట, చాలా ముందు ఏదంటే అది పట్టుకుంటుందట. కాబట్టి మనం మంచి దారిలోనే వెళ్ళాలి. అవునా? వెళ్తారా? చెప్తలేరుగా? మంచి దారిలో నడిచి సార్లు ఏవైతే చెప్తారో, టీచర్స్ ఏదైతే చెప్తారో అది గౌరవంగా మనం మదిలో ఉంచుకొని ప్రయాణం చేయాలని కూడా తల్వార్ తాతగా నేను ప్రతి స్కూల్ తిరుగుతుంటా. కాలేజీలు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉంటారుగా, మీకంటే పెద్దవాళ్ళు కూడా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పేటివి వాళ్ళకి చెప్పి మీకు చెప్పేటివి మీకు చెప్పాలి. అందుకే చెప్పుకుంటూ అక్కడక్కడ తల్వార్ తాతగా నేను కూడా ఈ సమాజంలో అక్కడక్కడ కొన్ని అవేర్నెస్ కార్యక్రమాల దగ్గరికి పోయి మన వంతు ఏం చెప్తే ఎలా మారుతారు, ఎలా ఉంటారు అనేదే కొద్దిగా టైం తీసుకొని వచ్చి ఇలా బోధిస్తూ ఉంటాను అన్నమాట. నేను మా నాయనకి మా అమ్మకి నేను ఒక్కనే కొడుకునే. ఎవరు? నేను ఒక్కనే కొడుకునైతే మా వాళ్ళు ఏం చేశారు చెప్పనా? మా అమ్మ మా నాన్న నా కొడుకు కంటే ఈ షాద్నగర్లో ఎవ్వరు ఉండదు, ఎక్కువ చదువుకోవద్దు అని చెప్పిండు మా డాడీ. నా కొడుకు కంటే ఎక్కువ ఎవ్వరు చదువుకోవద్దు, మా కొడుకు చదువుకున్న చదువు ఎవ్వరు చదవద్దు అని చెప్పి నన్ను చిన్నప్పుడు ఏం చేసాడో తెలుసా? మంచి స్కూల్కి పోయి వేయించారు. ఆ స్కూల్కి పోయి చేయిస్తే స్కూల్లో జాయిన్ చేశారు నన్ను. స్కూల్లో పేరు ఎక్కించుకున్నాక అక్కడ సార్ తోటి ఏం మాట్లాడినంట మా డాడీ, సార్ మావోడు మొత్తం ఇంగ్లీష్ పీస్ మాట్లాడాలి, ఇంగ్లీష్ పీసులనే చదవాలి, మంచిగా చదువుకోవాలి, ఇంగ్లీష్ పీసు టకా మాట్లాడాలంటే మావోడు పెద్ద చదువుకోవాలి. ఇగో ఇంట్లో మీ దాంట్లో వేస్తున్నా సార్ అని చెప్పినట. ఏడ చదివించిండు నన్ను తెలుసా? మీ ఇంగ్లీష్ మీడియంలో చదివించున్నాను. ఈడ కాదు, ఇప్పుడు కాదు, నేను చిన్నగా ఉన్నప్పుడు, అంటే 40 ఏళ్ళ కింద, 25 ఏళ్ళు అవుతుంది. ఓకే, నాకు 40 ఏళ్ళు ఉన్నాయి, నేను చదువుకున్నది 25-30 ఏళ్ళ కింద జోలి. ఓకేనా? నేను చదువుకున్న స్కూల్ ఏందో చెప్పనా? ఠాగూర్ రిపబ్లిక్ అప్పుడు ఉంది. అయితే సరే ఇక పోనీ. అయితే నన్ను ఆ స్కూల్లో జాయిన్ చేశారు. ఇక నేను రోజు చదువుకోవాలి. ఆ సార్కి ఏం చెప్పినట్ట మా డాడీ, సార్ నీకు నెలకు అప్పుడు నెల లెక్క ఉండే,
నెలకు 20 రూపాయలు, 15 రూపాయలు, 10 రూపాయలు ఉండే. అయితే నాకేం చెప్పిండు తెలుసా, మా పిల్లగాడు మంచి ఇంగ్లీష్ చదువుకోవాలి, నెలకు 10 రూపాయలు కాదు సార్, నేను 20 రూపాయలు ఇస్తా కానీ మొత్తం ఇంగ్లీష్లో చదువుకోవాలని చెప్పిండు. అనగానే ఇక నేను ఊకుంటున్నా, సరే సార్ అని చెప్పిన పేరు ఎక్కించి మా ఓడి కింద నడవద్దు సార్ అని చెప్పిండు మా నాయనకి. ఆ సార్కి చెప్పిండు, మరి ఏడదవాలంటే కింద అసలే కాలు పెట్టొద్దు, నాకు ఒక్కడే కొడుకు, ఎప్పుడు చూడు బెంచ్ల మీదనే ఎప్పుడు చూడు మా ఓన్ కాళ్ళు ఇట్లా పైకి ఉండాలి, ఇట్లా పెట్టుకొని కూర్చోవాలి, కింద పెట్టొద్దు సార్ అని చెప్పిండు సార్కి. ఇక నేను ఊకుంటున్నా, ఈ మంచి ఇట్లా ఎప్పుడు చదువుకుని ఇట్లనే కూర్చొని బెంచ్ల మీద కూర్చొని రాసుకుంటున్నా, కాలు కింద పెడితే మట్టి అంటుతుంది. మా నాయన ఫస్టే చెప్పిండు సార్లకు, సారు మా పిల్లగాడి కింద కాలు పెట్టొద్దు అని చెప్పిండు. సరే అంటే ఇక నేను రోజు బడికి వస్తున్నా, ఇట్లనే పైన కూర్చుంటున్నాగా. ఇక నాకు కొత్త బట్టలు, టై, బూట్లు, మరి ఇక కొత్త బూట్లు, కొత్త బట్టలు, మళ్ళా బుట్టి, అందులో వాటర్ బాటిల్, మళ్ళా టిఫిన్ బాక్సు, టిఫిన్ పెట్టి ఇక మనం స్టైల్గా బస్ ఎక్కినాం. ఇక బస్ ఎక్కినాక కూడామా మా మమ్మీ నేను కింద నడుస్తలేను, మా మమ్మీ కింద నడవద్దని నన్ను మంచిగా అమాగానం ఇటు ఎత్తుకొని వచ్చి బస్సులో దింపింది పైన మెట్ల మీద, కింద నడవద్దని. ఇక నేను బస్సు ఎక్కిన, బడికి వచ్చిన, మళ్ళీ బడికి రాగానే కింద నడవద్దు నేను, మళ్ళీ కుర్చీ మీద కూర్చోవాలి ఇట్లా. మరి అట్లా చెప్పిండు మా డాడీ. ఇక నేను ఇట్నే వచ్చి కూర్చొని ఇంకా చదువుకుంటున్నా. రోజు చదువుకుంటే ఏం చేసినంటే ఒకరోజు మస్తు అల్లరి చేసిన, లొల్లి పెట్టగానే సార్కు కోపం వచ్చి, ఓర్రా ఇప్పుడు లొల్లి పెట్టింది అని వచ్చిండు. సార్ వచ్చిండు. సార్ వస్తే నేనేమన్నా, అమ్మా పట్టుకో ఇక్కడ నేనేమన్నా దబ్బున చేతులు కట్టుకొని ఇంకోటి సార్ అని చూపించిన. నా ముందర ఈయనే ఉండే, నేను కాదు సార్ గోదా అని చెప్పిన. సారు ఈడ అనగానే ఈ కట్టేసుకొని ఇయ్యరమే 4 అరిసిండు. అట్ట లొల్లి పెడతావా అన్నాడు. లొల్లి పెడతావా అనగానే నేనన్నా, నేను చూసినాగా, ఓ అమ్మ, నేను లొల్లి పెట్టి ఈయన పేరు చెప్తే వీడిని కొట్టిండు అంటే ఎన్నడో ఒకరోజు నన్ను కూడా కొడతాడు అనా. ఓ నాయన, నేను ఈ బడికి రాను నాయన. ఇక నేను ఏమన్నా, ఇక నేను ఎప్పుడైతుందిరా టైము, బడి ఎప్పుడు వదిలిపెడతారా, బస్సు ఎప్పుడు ఎక్కుతారా అనుకున్నా. గడియారం చూస్తున్నాం, సార్ ఎప్పుడు చెప్తాడో గంట ఎప్పుడు కొడతారా అని. అటు ఇటు కొట్టగానే తల గంట కొట్టనే కొట్టిరు. దబ్బున పోయి బస్సులో కూర్చున్నా. అమ్మ, ఇంకా నేను రేపటి నుంచి బడికి రాను ఆయన, ఏమో నాకు వద్దు బడిగా అని. ఇక నేను బస్సులో కూర్చొని కిటికీ తీస్తున్నా, తలుపు తీసి బడికి పోను. పోతుంటే రోడ్డు మీద పోతుందిగా బస్సు, మళ్ళా పక్కపడి బండ్లు పోతాయిగా, వాళ్ళందరూ కట్టిన ఇటు అడ్డం తీసి నేను బడికి పోను రేపటి. ఇట్టనే అన్నా అని ఇంటికి పోయినాక నిమ్మలంగా దిగినా. మా అమ్మకి చెప్తలేను, మా నాయనకి చెప్తలేను. ఇక నేను రేపా మళ్ళీ బడికి పోయేది అనుకున్నా. మంచిగా పెడితే తిన్నా. హోంవర్క్ చేసుకోవారా అంటే నేను ఇప్పుడు ఏం చేసుకున్నాను, మా అమ్మతో రాసుకోరా, హోంవర్క్ చేసుకో, మళ్ళీ రేపు పొద్దుగా నేను ఇట్నే అన్నా అని ఇంక ఇట్నే తిని ఇంక సప్పుడు గంట నైట్ వండుకున్నా. పొద్దుగాల 7 గంటలకే బస్సు వస్తుంది, కంటదిగా. పొద్దుగాల బస్సు వచ్చే వరకల్లా నేను ఊకుంటున్నా.
నేను లేస్తలేను బడికి పోను అనుకున్నాగా, నేను ఇట్టనే వండుకున్నా. నేను బడికి పోనా, నేను పండుకుంటా. మా అమ్మ అంటుంది, ఓ సంతే లేరా, బస్సు వస్తుందమ్మా, స్కూల్ వ్యాన్ వస్తుంది, నువ్వు లేవే అంటుంది. మా మమ్మీ నువ్వు లేమ్మో నా బంగారాలు నా పండు అంటుంది. నేనేమంటున్నా, నేను వండుకున్నాగా ఇట చూసా. ఇట వండుకుంటున్నా, చిన్నగా లేచి ఇట ఇట చూసి ఇట వండుకుంటున్నా. లేరా, మా అమ్మ చిన్నగా వచ్చి నన్ను లేపింది. మా అమ్మలో నా బంగారాలు నా పండు నువ్వు పడికిపోతుందంట, నీకు 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 కుర్కురేలు కొనిస్తానమ్మో, నీకు చాక్లెట్ కొనిస్తానమ్మో. మా అమ్మ మంచి ఇట్లా అంటుంది. నువ్వు ఎన్ని కొనిచ్చినా నేను బడికి పోనమ్మో. ఇక నేను ఇట్లనే అంటున్నా, నేను ఇట్లనే అనవరకల్లా నేను పోనంటే పోను అంటున్నా. వ్యాన్ వచ్చి మా ఇంటి ముందర కీ 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 కంటే ఆయన ఆగుతాడా? మా అమ్మ అంటుంది, ఓ ఆ పాప వస్తున్నా. నేనేమో నేను పోను అంటున్నా. ఆయన కీ కీ అన్నాడు, కీ కీ అన్నాడు, అబ్బా అనిపోయాడు. నేను ఊకటనా? బాగా అయింది. మా డాడీ వచ్చే, నువ్వు బడికి పోవంటే ఎందుకు పోలేదని మా అమ్మ అంటుందిగా. మా డాడీ వచ్చిండు, ఏమైంది పిల్లగాన్ని ఏమంటున్నావు అన్నాడు. అయ్యా బడికి పోమంటే పోతలేడయ్యా, బడికి పోమంటే మొత్తం వ్యాన్ కూడా వచ్చి వాళ్ళ ఇంటి దాకా పోయింది. అప్పుడే నువ్వు బండి మీద తీసుకుపోయి దించినా పో, నాడు 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 అంటుంది. అంటే నేను అంటున్నాను, నేనేమో అన్న నేను ఏం పోనా అంటున్నా. అనగానే ఇక మా డాడీ అన్నాడుగా, ఇక పోనీ ఓ నాకు ఒక్కడే కొడుకు, ఆడు బడికి పోకుంటామా, నువ్వు ఇంటికాడ ఉండని ఆయన ఏమనొద్దు. నేను సార్కే చెప్పొచ్చిన కింద నడవద్దు అని బంచి మీద కూర్చోబెట్టామని. నువ్వు ఊకే సతాయించినావు అనుకో నీకు పడతాయి అంటుడు మా అమ్మని. అనగానే ఇక మా డాడీ నా అయిపోయాడు. ఇక మనం ఇంటికానే ఉన్నాం. ఇంటికానే ఉన్నాగానే మా డాడీ అన్నాడుగా, కొడుక నువ్వు తిరుగా, నువ్వు జోలికి పో కొడుక, తిరుగు బడికి పోకుంటామే కానీ ఊళ్ళో తిరుగు కొడుక అన్నాడు. ఊళ్ళో తిరిగానగానే ఊకుంటారా నేను? నీ తల్లి శాతనారు మొత్తం తిరిగిన. ఇప్పుడు ఏ గల్లీలో ఏమున్నాయో చెప్పమంటే చెప్తా నేను. విన్నరా? శాతనగర్ మొత్తం కలదిరిగి పెద్దోడిని అయినా అనుభవం వచ్చింది. పెద్దోడిని అయినా చిన్నగా మొత్తం ఏ గల్లీలో ఎన్ని గిలాసాలు ఉన్నాయో కూడా అట్లా పెద్ద అయినాం. తిరిగి పెద్దగా కాగానే మా ఇంటి పక్కల నాకంటే చిన్నోని పెళ్లి చేసిర్రా. నేను ఒకటనా? మా ఇంటి పక్కన నాకంటే చిన్నోని పెళ్లి చేస్తే నేను ఒకటనా? నేను మా నాయన కాడికి వచ్చిన ఏంద్రా అంటాడు మా నాయన. ఏంద్రా అంటే ఇంకో నాకు నువ్వు పెళ్లి చేయరా అన్న అనగానే, ఓ అమ్మ నీకు ఇప్పుడు ఎందుకు రా పెళ్లి అలా అంటాడు. ఇక అటు ఇటు కాగానే ఏం చేసిండ్రా, ఎమ్మటే మా ఈ షటాన్ పెళ్ళికాడ చూసిండ్రా. మరి ఎమ్మటే
చూనే ఆడ అమ్మాయిని చూసిండు నాకు పెళ్లి చేసిండు. మరి ఉంటుందా మా నాయన అంటే ఏమనుకుంటున్నావు? పెద్ద కాగా నాకు పెళ్లి చేసిండు. మా అత్తగారు షటాన్ పెళ్ళి. ఇక అయితే ఆ షటాన్ పెళ్ళి కాగానే 3 వచ్చినాయి రా. అత్త కోడలు ముఖం చూసుకోవద్దట. ఇక మా భార్య పోయి ఆడుంది, నేను ఈయనే ఉన్నా. ఇక నేను ఎక్కడ టైంపాస్ అవుతలేదుగా. ఇక నేను ఏం చేయాలనుకొని ఏం చేసిన, మళ్ళీ ఒకనాడు షాద్నార్కాయ వచ్చిండ్రా. ఏమన్నా కానీ ఊలకాల పోతానే ఇట్లా వచ్చిండ్రా. స్టైల్గా వచ్చే వరకాల నేను అనుకున్నా, అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నేను ఈ బడిలోనే చదువుకున్నారా, అప్పుడు ఇంట్లోనే చదువుకున్నా అని నేనేం చేసిన, ఆ గేటు ముందరంగా ఆడికిడికి ఇట్లా తొంగి చూసి అటు ఇటు తిరిగిన. ఇట్లా తిరిగే వరకాల అందులో సార్ చూసిండు నన్ను. ఏయ్ ఇటు రారా అన్నాడు. ఓ కొడుక నన్ను సార్ ఇట పెట్టుకున్నాయిగా. నమస్కారం ఎట్ట ఇట నమస్కారం సార్ అన్న అనగానే నమస్తే కానీ ఏంద్రా అమ్మ ఎంత పెద్దగా ఏంద్రా, నీతోటి వాళ్ళు అందరూ చదువుకొని ఇంగిల్ పీస్ నేర్చుకొని వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రైవేట్గా చేస్తాడు, ప్రైవేట్గా గవర్నమెంట్గా చేస్తాడు, గవర్నమెంటు ఎక్కడంటే అక్కడ పోయిరు, నువ్వేంద్రా ఇట్టున్నావు అన్నాడు. అనగానే నేనన్నగా మరి ఇంకా నువ్వు అప్పుడు కొడితే నేను రాలే సార్ అన్న. అనగానే అరే ఇంకా అవుతావే కానీ నువ్వు ఇంగ్లీష్ అంటే ఏమనుకుంటున్నావురా, నువ్వు ఇంగిల్ పీస్ అంటే ఎట్లా నేర్చుకోవాలనుకుంటున్నావు, దిమాయించాలి దిమాగ్ పురాయించాలి, ఎక్కడ పోయినా గెలుస్తావురా నువ్వు అన్నాడు. ఇంగ్లీష్ వస్తుంది సరే, ఏ దేశం పోయినా నీకు గెలుస్తావా అన్నాడు. సార్ చెప్పగా నేను ఒకటినా మరి ఇప్పుడు నేనంటే చదువుకోలేదు సారు, ఇక ఏం చేస్తున్నావు అంటే నిన్న పెళ్లి చేసుకున్నా, పెళ్లి చేసుకుంటామే కానీ పెళ్లి చేసుకున్నావు వారు అప్పుడే అన్నాడు. ఇంకా అందుకే పెళ్లి చేసుకున్నావు సార్ అన్న. చేసుకున్నావు కానీ ఇటనే నువ్వు ఎప్పుడన్నా ఎక్కడన్నా పోతావు దూరం పోయినప్పుడు ఇంగ్లీష్ రావాలి రాన్నాడు. నీకు ఇంగ్లీష్ వస్తే ఎక్కడ పోయినా గెలుస్తావు రానగానే నేను అనుకుంటున్నా. మరి ఏం చేయాలన్నా నాకు చెప్పు సార్ అన్న. ఏం చేయాలంటే సార్ అన్నాడుగా, ఎస్ నో ఆల్ రైట్ ఈ 3 నేర్పినరా. ఈ 3 నేర్పుతో నువ్వు ఎక్కడైనా గెలుస్తావు పో అన్నాడు. ఇక ఊగుటామా మనం? ప్రపంచం నువ్వు ఏడికన్నావో నువ్వు ఎస్ నో ఆల్ రైట్ ఈ 3 వస్తే నువ్వు గెలుస్తావు, ఏమైనా గెలిచేస్తావు అని చెప్పాడు. ఇక నేను ఊగుంటానా? ఇక ఎస్ నో ఆల్ రైట్, ఎస్ నో ఆల్ రైట్ ఇవి అనుకుంటే ఇంటికాడ రాకపోయినరా. ఎందుకు నాకు రావాలనే, మళ్ళీ మర్చిపోతే ఎస్ నో ఆల్ రైట్, ఎస్ నో ఆల్ రైట్, ఎస్ నో ఆల్ రైట్, ఎస్ నో ఆల్. అమ్మా నాకు ఇంగ్లీష్ వచ్చింది. మా ఊళ్ళో నాకంటే మించినోడు ఓడుంటాడుగా. మనకి ఇంగ్లీష్ వచ్చుగా ఊగుటనా. ఇక నేను తోపు, మనకి ఇంగ్లీష్ వచ్చుగా. ఇక నేనేమనుకున్నా, నాకు ఇంగ్లీష్ రాగానే మా అత్తగారు ఊరికి పోతా షటాన్ పెళ్ళికి. ఏయ్ మనకి ఇంగ్లీష్ వచ్చు. మా అత్తగారు ఇంటికి పోయి నా భార్యను తోలుకొని వస్తాను పోయినరా. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ వచ్చుగా. మనకి ఇంగ్లీష్ వచ్చినా కూకుటమా. నేను పోయినా. ఇక నేను పోగానే మా అత్తగారు ఊరికి పోయినా, ఆడ ఒకటి డబ్బ కొట్టు ఉంది. ఇక ఆ డబ్బ కొట్టు కాడు పోయినా, ఇక మనం ఆ డబ్బ కొట్టు మీద కాలు పెట్టినాం. ఇట్లా పెట్టి ఓమా ఓ పెద్ద గోల్డ్ ప్యాక్ సిగరెట్ ఇచ్చిండు. తీసుకొని మనకి ఇంగ్లీష్ వచ్చుగా. మనకి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి సిగరెట్ తీసుకొని ఇంగ్లీష్లో నేను తాగుతున్నా. అయ్యో మనకి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఎట్లయినా తాగొచ్చు, ఇంగ్లీష్లో కూడా తాగొచ్చు. ఇక మనం సిగరెట్ తీసుకొని తాగుతున్నాం. అయితే విషయం ఏంటంటే ఆ రోజు రాత్రిటీలు అంటే ఈ డబ్బా కొట్ల దొంగలు పడరాట. ఈ డబ్బా కొట్ల దొంగలు పడరాట. మనమేమో స్టైల్గా దీని మీద పెట్టి ఇంగ్లీష్లో తాగుతున్నాం.
ఈ దొంగలు పడరా అని తెలియగానే పోలీసు వాళ్ళు కారు వేసుకొని కూ 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 అని వచ్చారు. వాళ్ళు వచ్చి ఈడ ఆపిర్రు. వాళ్ళు వచ్చి ఆడ ఆపితే నేను ఒకటినా, మనకి ఇంగ్లీష్ వచ్చుగా, మనం ఇట్నే పెట్టి ఇటే మళ్ళీ ఇటు పోలీసు వాళ్ళు వచ్చి ఆడ ఆపిర్రు. ఎవర్రా అంటారు. ఎవర్రా అంటే మనకి ఇంగ్లీష్ వచ్చుగా, మనం ఊగనే చూస్తాం ఆయనకు ఏపో అంటున్నా, మళ్ళీ ఇట్నే తాగుతున్నా. నిన్నే రా అంటుండు. ఓ కొడుక నిన్నే రానగానే నాకు ఊగలగా పానం చలచాల అంటుంది. కానీ మనకి ఇంగ్లీష్ వచ్చుగా, ఇంగ్లీష్ వచ్చాను గట్టి అనమాట. తమాషాలు చేస్తున్నావురా నిన్నే రా అంటుడు. నాకు ఇంగ్లీష్ వస్తా స్టైల్గా ఇట తిరిగిన ఇంగ్లీష్లా. ఇటు తిరగానే ఎస్ఐ ఏమంటున్నావు, ఏమ్రా ఓడరా రాత్ర డబ్బకొట్లో దొంగలు పడ్డది అన్నాడు. ఊగుటమా, మనకి ఇంగ్లీష్ వచ్చుగా. ఎస్ అన్నా, ఎస్ అనగానే అబ్బా మనకి ఇంగ్లీష్ వచ్చా. ఓడరా డబ్బకొట్లో దొంగలు పడ్డదంటే ఎస్ అన్నా. ఎస్ అనగానే నువ్వేనా ఇంకెవడని ఉన్నారా అన్నాడు. నో నో అన్నా. ఓవర్లే నో అన్నా. కానిస్టేబుల్ వాడిని పట్టుకొని వచ్చి జీప్లో ఎగిరా అన్నారు. మనం ఊగుటమా. ఆల్ రైట్ అన్నా. ఆల్ రైట్ అనగానే ఓ కొడుక పోలీసు వాళ్ళు వచ్చిర్రు. నా చేతులకు కడాలు పెట్టిర్రా. కాళ్ళ కడాలు పెడితే నేను చేతులకు ఎందుకు పెడుతుర్రా అనుకున్నా. ఇవి కాళ్ళ కడాలు కాదట, బేడీలట. ఓ కొడుక బేడీలా. ఎందుకంటే నా పెండప్పుడు జర తుఫాన్ ముసురు వచ్చి భరత్ తీయలే. ఈ ఊరోళ్ళు ఇట్నే పెడతారేమో, ఇప్పుడు గిట్ట తీస్తారేమో భరత్ అనుకున్నా. ఓ కొడుక జీప్ ఎక్కించుకుర్రా. ఇక జీప్ ఎక్కించుకొని ఇక స్టేషన్కి తీసుకుపోయి చూసుకో భరత్. అది భరత్ కాదు, నన్ను భరత్ తీస్తుంటే చూసుకో. అమ్మ సంపుతుంటే చూసుకో బెల్ట్ తీసుకొని. నేనంటున్నా అప్పుడు ఇంగ్లీష్ వచ్చుగా నాకు. వాడు ఎస్ఐ బెల్ట్ తీసుకొని 4-5 అపరిస్తుంటే నేనంటున్నా అమ్మ ఎస్ నో ఆల్ రైట్. మనకి ఇంగ్లీష్ వచ్చుగా. ఎస్ నో ఆల్ రైట్ అంటున్నా. ఓ కొడుక పరిస్థితి పెట్టిండ్రా అనగానే ఆగిన. సారు నన్ను ఎందుకు కొడుతురు సార్ అని అడిగిన. అవునరా రాత్ర డబ్బకొట్లో దొంగలు ఓళ్ళు పడర్రా అంటే దొంగతనం చేసినావు ఎందుకు చేసినావు చెప్పురా అని అడుగుతుండు. నాకేమెరక సార్ డబ్బకొట్లో దొంగతనం అన్నా. మరి నాకేమెరక అంటే అందులో ఓళ్ళు పడర్రా అంటే ఎస్ అంటే గారు అన్నాడు. ఇంగ్లీష్ వచ్చా నాకు. మరి నువ్వేనా అంటే ఓళ్ళు లేరు, నువ్వే అంటివి మరి అట్టెందుకు అన్నావురా అంటే ఓ అమ్మ నాకు తెలియదు సారు, ఆ దొంగతనం తెలియదు, నేను ఏదో వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడినా సారు, నేను తప్పది సారు. నేను బడికి పోతే మంచిగా చదువుకుందు, బడికి పోక అక్కడిక్కడ తిరిగి ఇంత పని అయింది సారు. నేను ఏదో తెలిసో తెలియక ఎస్ను ఆల్ రైట్ అనగా నేను అనను సార్ అంట. ఏమిరా ఇట్టుంతా వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడి ఒళ్ళంతా వాళ్ళగా దెబ్బలు తిన్నా. అందుకనే నా లెక్క మీరు కావద్దని మీరు మంచిగా ఇంగ్లీష్ చదువుకుంటారా. మీరు నా లెక్కన వేస్తున్నాం ఆల్ రైట్ అంటారా అందుకనే మీరు మంచిగా చదువుకోవాలని సార్లని టీచర్లను అందరిని గౌరవించాలి. మంచిగా మన తల్లిదండ్రులు ఏదైతే కోరుకున్నారో, మన తల్లిదండ్రులు నమ్మి స్కూల్కి ఎట్లయితే పంపించారో, గురువులు చెప్పిన విద్యాలన్నీ గుర్తుపెట్టుకొని తనని తలుసుకొని మన ప్రయాణం ముందుకెళ్ళాలి, మనం గొప్ప చదువులు చదువుకోవాలని కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఇక్కడ ఈ స్కూల్ యాజమాన్యానికి, అలాగే మన పాషా సార్ గారికి. పాషా సారు మాకు ఎప్పటి నుంచో తెలుసు. ప్రతి విషయం సారు ఎక్కడనైనా ఇప్పుడు మేము ఏ కార్యక్రమాలు అయితే చేస్తామో సారు కూడా అలానే అవేర్నెస్ కార్యక్రమాలు, ఈ సమాజంలో బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలని ప్రతి దగ్గరికి ఈ సారు చాలా కార్యక్రమాలు చూస్తున్నా. నేను అక్కడక్కడ చూస్తుంటా, ఎక్కడికైనా వస్తాడు, ఎప్పుడైనా వస్తాడు.
ఏ రాత్రి హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా టైం అక్కడే స్పెండ్ చేసి మళ్ళీ ఉదయం లేచి వస్తాడు. అంటే నేను అన్ని కార్యక్రమాలు చూసినా కాబట్టి సారు కూడా మా స్కూల్ పిల్లలు మా కాడ కూడా రండి తాత అంటే నేను వచ్చిన, అందుకనే గౌరవంగా మీరందరూ కూడా మంచిగా ఉండాలి, సార్లను కూడా గౌరవించి ఉండాలని కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ తల్వార్ తాత టీవీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ తాత. మా ఆహ్వానాన్ని మన్నించి మీరు మా ఎక్స్పర్ట్ స్కూల్కి వచ్చి మా విద్యార్థులకు మంచి సందేశం ఇచ్చారు. మరి మా స్కూల్ తరఫున మీకు చిన్న సన్మానం ఉంటుంది, దయచేసి దాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు రిజ్వాన్ సార్ గారిని ఆ కార్యక్రమాన్ని చేయాల్సిందిగా కోరుతున్నాను. మీరు కూడా తాతలాగే ఎస్ నో ఆల్ రైట్ నేర్చుకుంటారా, మంచి సబ్జెక్ట్ నేర్చుకుంటారా, టీచర్ చెప్పినట్టుగా వింటారా, ఎప్పుడైనా కొడితే భయపడి స్కూల్ మానేస్తారా, అమ్మా నాన్న చెప్పినట్టే వింటారా? ఎస్ నాన్న, బాగా చదువుకోవాలి, మంచిగా మీరు హోంవర్క్ చేయాలి. మీరు ఏదో సాకులు చెప్తూ ఇంటి దగ్గర ఉంటూ వర్క్ ఇచ్చింది ఇంటికాడ చేయకపోతే నాన్న తర్వాత లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుంది. ఏమవుతుందో తాత బాగా చెప్పారు కదా, అందుకనే వచ్చి రాని ఇంగ్లీష్ వద్దు, ప్రపంచం తెలిసినటువంటి ఇంగ్లీష్నే నేర్చుకుంటాం. సరేనా? ఓకేనా బెటా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Take that words as an inspiration and follow what he said. And I request all the students to give a big round of applause to him. Thank you, sir. Thank you, sir.